व्यासेन देवीनोपमेयं मनोजजित्यां मनसामि प्रत्यारभूतमाख्यं सगुरुं नमामि। पूज्याय राघवेन्द्राय सत्यधर्मर्ताय च सततां कल्पवृक्षाय नमतां कामधेनवे दुर्वादिध्वान्तरवये वैष्णवेन्दवे श्रीराघवेन्द्र गुरवे नमो दयालवे सत्यधीरकराब्जोत्तः ज्ञानवैराग्यसागरः सत्यज्ञानात्मकरः स्वान्तत्वान्तं ततो आरूढः सहसा यतीन्द्रपदवीं गत्वा च वाराणसी सत्यान्वितप्रचारनरतानद्विद्यन्तिनः प्रौढार्थैः वचनैः सुयुक्तिकचितैः साम्भीषयन् मोदयन् सिद्धानस्तकेसरी विजयते पादाकृतश्रीपतेः सत्याभिज्ञकराब्दोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् शिवातपान् गुरुविष्टदैवतमिति संकीर्णहम् अत्वं मां परिपालयेति सततं याचेदोषचिन्तनमिदौ आत्मगुरुसङ्गृहम् वेदेशं मुनिसत्पादा सेवा सम्प्राप्त वैभवान् यातवाद्यान् वरसुधातिनमः श्रीमण्डलमध्यस्थाः भानुगाः वैष्णवाः विष्णोदयाः नमः जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं श्रीधरविख्यातं जगन्नाथगुरुं भजे। हरिकथामृतसार गुरुगण పరమ భగవద్భక్తరిదనాదరది కేడువదు. ఇవాళ దాసుల వారి కీర్తన. అవునండి. హరే ఏదైనా సెలెక్ట్ చేశారా? నేను చెప్పాలా? మీరే చెప్తా ఉన్నారు ఏదో ఒకటి. గీతాసార చెప్తారా? గీతాసార పురంధరదాసుల వారిదే. అది ఉందామా మీ దగ్గర టెక్స్ట్? మొత్తం లేదు, కొంచెం కొంచెం ఉంది అనుకుంటా, సగం ఉంది. లేకుంటే వేరేది చెప్పండి, పర్లేదు. సరే, నేను దాన్ని అడగాలి. గీతాసారం నా దగ్గర ఉన్నాయి, పురంధరదాసుల వారు ఉన్నాయి, కానీ అది ఇది ఎక్కడుందో వెతకాలి. 5 ఫైల్స్ ఉన్నాయి నాకు పురంధరదాసుల వారి కీర్తనలు. అది ఎక్కడ వస్తుంది కూడా. స్టార్టింగ్ ఇది ఉంది, కేళయ్య ఎనమాతు పార్థనే గీతా దర్భవా. చూస్తా, నేను కూడా చూస్తాను, ఇంటర్నెట్ లో ఉంటుందా.
ఇవాటికి ఇది చూస్తున్నాం. పురంధరదాసుల వారి కీర్తనలలో నా దగ్గర ఉండేది నా దగ్గర ఉండే పుస్తకంలో ఈ రకంగా ఉంది. చాలా ఉన్నాయి, అన్ని అద్భుతమైనవి. అయితే చూద్దాం. సులభంగానే ఉంటుంది, పట్పట అయిపోతుంది తొందర. ಯಾವಾಗಲೂ ಹೇಳಬಾರದೆ ವಾಸುದೇವನೇ ಕೈ ಬಿಡಬೇಡವೆಂದೆನುತ್ತಲಿ అని ఆరభి అట్టతాళ అని రాగం. అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. సంగీతం ఎవరికైనా ఉంటే చెప్పచ్చు. మొత్తానికి ఆరభి అట్టతాళలో ఉన్నటువంటి కీర్తన ఏమిటది అంటే, భగవంతుడి విషయంలో ఎప్పుడూ కూడా మేము ఇది చెప్తూనే ఉండాలి. ఏమని? హే భగవంత, నా చేతిని ఎప్పుడు వదిలిపెట్టకు స్వామి అని దాన్నే చెప్పుకుంటూ వస్తారు. యావాగలు హేళబారదే వాసుదేవనే కై బిడబేడ వెందెనుతలి. హే వాసుదేవ నారాయణ, నా చెయ్యి వదిలిపెట్టకు స్వామి, ఎప్పుడు కూడా నా చేతిని పట్టుకొని ఉండు నువ్వు అనేటటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తూ ఆరంభం చేస్తారు. ఎందుకు? చాలా మంది బంధువులు వాళ్ళు వీళ్ళు ఉన్నారుగా నీకు, నేనే ఎందుకు నీ చేయి పట్టుకోవాలి అంటే, ఇక్కి ఎరవరిల్ల ఇష్ట బంధుಗಳಿಲ್ಲ, అక్క తంగియర్ అಣ್ಣ తమ్మందరిల్ల, ఇక్కి ఎరవరిల్ల, నన్ను రక్షించేటటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. ఇష్ట బంధువులు అనేవాళ్ళు కూడా ఎవరూ లేరు. అక్కా చెల్లెళ్ళు మొదలైన వాళ్ళు, తమ్ముళ్ళు ఇత్యాదులు ఎవరూ కూడా లేరు. ఒక్కటి ఆగిన బళ్ళుత్తలే సదా, నేనెప్పుడు ఒక్కడినే, ఒంటరిగానే ఉండేవాడిని అని అంటారు. అదేంటి, ఆయనకు భార్య పిల్లలు అందరు ఉన్నారు కదా అని అంటే, ఎందరూ ఎక్కడ వచ్చినా భూలోకంలో తాత్కాలికమైన సంబంధాలు అవి. మరణించిన తర్వాత ఆ జీవ తను ఒంటరిగానే రావాలి, తను ఒంటరిగానే వెళ్ళాలి. తన యొక్క ఒంటరి సాధన అనేది తనకు తోడుగా వస్తుంది తప్ప ఈ బంధువర్గాలు మొదలైన వాళ్ళు ఎవరు కూడా మనకు తోడుగా ఉండరు. ఇక్కడ ఉండేటటువంటి సంబంధాలు అనేవి కూడా అవి తాత్కాలికమైన సంబంధాలే తప్ప ఆ లెక్కలో చూస్తే అనాది కాలంగాను కూడా ఒంటరిగా ఉండేటటువంటి వాళ్లే ప్రతి జీవి. వాడికి వాడే ఒంటరి, వీడికి వీడే ఒంటరి. కాబట్టి నాకు వీళ్ళందరూ ఉన్నారు అని అనుకుంటున్నారు సంసారావస్థలో. కానీ ఎన్ని రోజులు ఉంటారు? ఆయుష్ ఉన్నంత వరకు ఉంటారు, లేదా వాళ్ళకి ఏవే గొడవలు అయ్యేంత వరకు ఉంటారు. గొడవలు అయ్యాక వాళ్ళెవరో మేమెవరో, ఈ రకమైనటువంటి బంధుత్వం అనేది ఉన్నది. కాబట్టి ఇలాంటి బంధుత్వాలు ఉన్నా కూడా నేను ఎవరూ లేని వాడిని అవుతాను. ఎప్పుడు చూసినా ఒంటరిగానే ఇబ్బంది పడాలి. నేను చేసిన కర్మ ఫలితాలని నేనే అనుభవించాలి. దుఃఖపడువేనెందు రక్కసాంతకనుడు, చాలా కష్టాలు పడుతూ ఉన్నాను స్వామి. అలాంటి ఈ నానా విధాలుగా ఉండే దుఃఖాలకి నా బుద్ధిని భ్రష్టుపరిచి నా చేత పాపాలు చేయించే దైత్యులు అనేవాళ్ళు ఉన్నారు. ఆ దైత్యులందరి అంతకనుడు, వాళ్ళందరినీ సంహరించినటువంటి వాడివైనా నిన్ను విశేషంగా నేను వేడుకుంటున్నాను, ఏనాడు కూడా నా చెయ్యి వదిలిపెట్టకు స్వామి అని ఇలా వస్తా. ಮಡದಿ ಮಕ್ಕಳು ಇಲ್ಲ, ಒಡೆವ ವಸ್ತುಗಳಿಲ್ಲ, ಪಡೆದೆ ತಾಯಿ ತಂದೆ ಒಬ್ಬರಿಲ್ಲ. అదే దాని వివరణ.
ఎవరు బంధువులు లేరు అంటే భార్య పిల్లలు మొదలైనటువంటి వాళ్ళు, వడవే వస్తువులు, నానా రకాలుగా ఉండే ఆభరణాలు, ఆస్తులు ఇత్యాదులు ఇవేవి కూడా నాకు తోడుగా లేవు. పడేద తాయి తందే ఒబ్బరిల్ల, బహువచనం పెట్టారు ఇక్కడ. నాకు తల్లిదండ్రులుగా పుట్టినటువంటి వాళ్ళు, నన్ను తమ పిల్లవాడిగా పొందినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటి నన్ను కన్న నా తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇప్పుడు నాకు తోడుగా ఒకరు కూడా లేరు అని అంటున్నారు. ఎడహి బీడు తలిరే ఎత్తి కొంబవరిల్లా. ఇక కింద పడిపోతూ ఉంటే నన్ను పడిపోయిన వారిని ఎత్తి పట్టుకునేటటువంటి వారు కూడా ఎవరు కూడా లేరు. ఎందుకంటే అందరూ పడే ఉన్నాం సంసారంలో. ఎవడు ఒడ్డు మీద ఉంటాడో వాడు కింద పడిన వాడిని ఎత్తుతాడు. అలాంటిది అందరూ సంసారంలోనే పడి ఉన్నప్పుడు మనల్ని ఎత్తేవారు ఎవరు? కాబట్టి ఎత్తి కొంబోవరిల్లా, నన్ను ఎత్తేవాళ్ళు ఒకరు కూడా లేరు అని అంటున్నా. అర్థమవుతుందిగా పాయింట్? ఒడయేనే కై బిడబేడ వెందను తలి. ఒడయేనే అంటే స్వామి. నా స్వామి అయిన వాడివి నువ్వే. అనాదిగా అనంతకాలం వరకు నాకు తోడుగా ఉండేటటువంటి వాడివి నువ్వే. నా చేతిని నువ్వు ఎప్పుడు కూడా వదిలిపెట్టకు. ఎందుకంటే నన్ను నాలాంటి అందరినీ కూడా ఎత్తి పెట్టేటటువంటి వాడు ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వు ఒక్కడివే స్వామి. కాబట్టి నన్ను నువ్వు రక్షించు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. మాడిట్ట మని ఇల్ల కూడిట్ట ధనవిల్ల. ఇల్లు కట్టుకుంటానా అంటే సొంత ఇల్లు లేదు నాకు. డబ్బులు సంపాదించి పెట్టుకున్నానా అంటే ఏ డబ్బులు కూడా నాకు లేవు. ఆడిసి కోళ్ళలు మక్కళిల్లా. ఆటలు ఆడించాలి అంటే పిల్లలు లేరు తోడుగా నాకు. పాడి నిన్నను స్తుతి మాడువెనెందరే. చక్కగా కీర్తన చేస్తూ నిన్ను గాయనం చెయ్యాలి అని అనిపిస్తే మూఢరొಳಗೆ బలు మూఢ నాగిహెనెందు. అసలు ఏం పాడాలనేది కూడా నాకు తెలియదు. ఏమి తెలియని వాళ్ళకంటే ఏమీ తెలియనటువంటి వాడినైనా నేను నీ గురించి ఏదైనా కీర్తన చేద్దామా, హాయిగా నీ గురించి పాడుకుందామా, చెప్పుకుందామా అని అంటే అవి ఏవి కూడా నాకు లేవు. కాబట్టి నా చేతిని వదిలిపెట్టకుండా నువ్వే పట్టుకో స్వామి నేను అంటున్నా. ఎవరైతే మూఢ బుద్ధి ఉన్న వాళ్ళని ఎలా పడితే అలా వదిలిపెట్టరు కదా. వాళ్ళని తమ తోడుగానే ఎప్పుడు పెట్టుకుంటారు. చేతులు పట్టుకుని వాళ్ళని తీసుకెళ్తారు. ఎలాగో అలా మూఢ బుద్ధి ఉన్న వాళ్ళకంటే మూఢ బుద్ధి కలిగిన వాడిని నేను. కాబట్టి నా చేతిని వదిలిపట్టకుండా పట్టుకో స్వామి అని అంటున్నారు. కాదండి సొంత ఇళ్ళు ఉన్నాయిగా మాకు, పిల్లల్ని కన్ని ఉన్నాం కదా అని అంటే అవేవి శాశ్వతం కాదుగా. చేసుకున్న ఇల్లు అదే ఎప్పుడు పడిపోతుందో మనకు తెలియదు. దాన్ని సంపాదించిన ధనం ఎప్పుడు మాయమైపోతుందో తెలియదు. ఇలా ఉన్నప్పుడు నానా రకాలుగా ఈ ఏవేవో ఇళ్ళు వాకిలి అవి ఇవి అన్ని పెట్టుకున్నాను అని అనుకుంటే అవి ఏవి కూడా ఇక్కడ శాశ్వతంగా ఉండేటటువంటివి కావు. కాబట్టి ఏ ఇల్లు కూడా నాకు లేదు అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. మాడిట్ట మన ఇల్ల కూడిట్ట ధనవిల్ల, ఆడిసి కోళ్ళలు మక్కಳಿಲ್ಲ, పాడి నిన్నను స్తుతి ಮಾಡುವೆನೆಂದರೆ ಮೂಢರೊಳಗೆ ಬಲು ಮೂಢನಾಗಿಹೆನೆಂದು. ఇష్టర మేలే కై బిట్టేయాదరే. ఈ రకంగా నా పరిస్థితి ఏమిటో నీకు చెప్పాను. ఈ పరిస్థితిలో నా చేతిని నువ్వు వదిలిపెట్టావు అని అయితే నీకు సృష్టిలో అపకీర్తి అనేది తట్టదేరదెందు. నీకు ఖచ్చితంగా అపకీర్తి అనేది కలుగుతుంది. ఎందుకు అంటే ఇలాంటి హీనమైన పరిస్థితిలో ఉన్న నన్ను నువ్వు వదిలిపెట్టావంటే నీలాంటి గొప్పవాడు అనేవాళ్ళు అందరూ నిన్ను గొప్పవాడు అని అంటారు. వేదాల్లో సర్వోత్తముడు అని అంటారు, పురాణాల్లో సర్వోత్తముడు అని అంటారు. అలాంటి సర్వోత్తమ స్వామి అయిన వాడివి, సర్వశక్తిమంతుడు అయిన వాడివి, సర్వజ్ఞుడు అయిన వాడివి, అన్ని తెలిసిన వాడివి. అలా అన్ని తెలిసిన వాడు వీడి పరిస్థితి అనేది చూసి కూడా నువ్వు రక్షించలేదు అంటే ఏంటి స్వామి అది అని నీకే
అపకీర్తి అనేది కలుగుతుంది స్వామి. అలాంటి అపకీర్తి అనేది నీకు తట్టకుండా ఉండాలి అంటే నన్ను కాపాడి రక్షించు, నా చేతిని పట్టుకొని నన్ను నడిపించు అని అంటారు పురంధరదాసులు వారు. మోక్షదాయక విశ్వరూప విశ్వాత్మక అంటే ఏం చెయ్యాలి నిన్ను అంటే మోక్షదాయక, మోక్షం అనేది ఇవ్వాల్సిన వాడివి నువ్వేగా. కాబట్టి విశ్వరూప అయిన వాడివి, విశ్వాత్మక విశ్వానికే స్వామి అయిన వాడివి, సమగ్ర జీవరాశులకు సజ్జనులందరికీ మోక్షాన్ని ఇచ్చేవాడివి నువ్వే. సాక్షి స్వరూప సర్వేశ్వరని, మనందరి మనస్సులో సాక్షి స్వరూపముగా ఉండేటటువంటి వాడివి, సర్వేశ్వరుడు అయినటువంటి వాడివి, సాక్షాత్తు శ్రీ సిరి పురందర విఠలనే సాక్షాత్ లక్ష్మీపతివి నువ్వు. అలాంటిది నీకు నాలాంటి వాడిని రక్షించడం అదేం పెద్ద సమస్య కాదు స్వామి. రక్షిసబేకెందు లక్ష్మీ వల్లభనుడు యావాగ్లు ఏడబారదే, ఇలా రక్షించు స్వామి అని ఆ లక్ష్మీపతి అయిన పరమాత్ముడి విషయంలో ఎల్లవేళలాను కూడా వేడకుండా ఉండకండి, ప్రార్థన చేస్తూ ఉండండి. యావాగ్లు ఏడబారదే అనేది కింద వస్తుంది మళ్ళీ. రక్షిసబేకెందు లక్ష్మీ వల్లభనుడు యావాగలు ఏడబారదే, ఎప్పుడు చెప్పకుండా ఉండకండి, ఎప్పుడు చెప్తూనే ఉండండి నన్ను రక్షించు స్వామి అని. ఇవన్నీ కారణాలు చెప్పుకోవాలి భగవంతుడి ముందు. ఇవన్నీ కారణాలు చెప్పుకొని నాకంటే దీనుడు హీనుడు, నాకంటే అల్పుడు ఎవరు లేడు, ఏమీ తెలియని మూఢుండి నేను, ఇలాంటి ఈ పరిస్థితిలో నాలాంటి వాళ్ళకి నువ్వే గతి ఇత్యాదులన్నీ కూడా ప్రార్థన చేసుకొని ఆ పరమాత్మని వేడుకోవడం అనేది చేస్తూ ఉన్నారు. అర్థమైందా? ఈ కీర్తన ఏం చెప్పాను. సరే, యాదవ నీబా యదుకుల నందన కాంబోది ఏకతాళ, కాంబోది రాగమట ఏకతాళ. ఇది కొంచెం విన్నట్టున్నాను నేను. యాదవ నీబా బీటే జోషి పాడింది. యదుకుల నందన మాధవ మధుసూదన బారు అని బీటే జోషి గారు పాడింది ఉంది. మొత్తానికి పాట వచ్చిన వాళ్ళందరూ చక్కగా పాడుకోవచ్చు. నేను ఈ పాటలో ఏం చెప్తున్నారో ఆ విషయం మాత్రం చెప్తాను. యాదవ నీబా యదుకుల నందన, ఏ యాదవ, యదుకుల స్వామి అయిన యాదవ వంశంలో పుట్టిన శ్రీకృష్ణ పరమాత్మ, యదుకుల నందన అయిన కృష్ణ పరమాత్మ నా దగ్గరికి రావయ్యా నువ్వు. మాధవ మధుసూదన బారో, లక్ష్మీపతివి కూడా నువ్వే, మధు అనబడే దైత్యుల్ని సంహరించేవాడివి కూడా నువ్వే. అలాంటి మాధవ మధుసూదన అయిన వాడివైన నువ్వు నా దగ్గరికి రా. సోదర మావన మధురేలి మడుహిదా, సోదర మామ అంటే మేనమామ, మేనమామ అయినటువంటి ఆ కంసుడిని మధురా నగరంలో సంహారం చేసినటువంటి వాడివైన యశోదే నందన, యశోదాదేవికి కుమారుడిగా ఉన్న ఏ స్వామి నీ బారో నా దగ్గరికి రా అని అడుగుతుందా. కనకాలందిగే గలు గలు రెనుతల్, ఎలా రావాలి అంటే నీ కాళ్ళ గెజ్జలు గలగల అంటూ ఉండాలి. అలా గలగలగల అంటూ ఉండాలంటే పరిగెత్తుకుంటూ రావడం అని అభిప్రాయం. అలా నా దగ్గర మెల్లమెల్లగా గంభీరంగా అడుగు మీద అడుగు వేసుకుంటూ రావడం కాదు, నీ కాళ్ళ గెజ్జలు గల్లు 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 అనే రకంగా వేగంగా పరిగెత్తుకుంటూ నా దగ్గరికి రా. జణ జణ మెను జణ జణ వేణు నాదలి, ఇక చాలా స్పష్టంగా నీ వేణునాదం అనేది వినిపించేట్టు, నీ వేణునాదాన్ని నాకు వినేట్టు చేస్తూ ఆ వేణునాదంతో పాటు వెంటనే పరిగెత్తుకుంటూరా. చిణికోల్ చెండు బుగురియ నాడుతా, ఇక చిణికోలు చిన్నపిల్లలు ఆటలాడే సామాన్లు, బుగురి అంటే అది గుండ్రంగా తిప్పేది ఉండేదిగా, ఇది వరకు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ ఆడేవి. చెండు అంటే బాలు, చిణికోలు అంటే గిల్లిదండ అంటారు, గిల్లిదండ అని అంటారుగా అది, అలాంటి ఆ పదార్థాలు. బుగురియ నాడుతా అంటే అది ఉందిగా గిరుగురు తిరుగుతుందిగా, తాడుతో వేస్తే ఏమంటారు, బొంగరం.
బొంగరం, చినికోలు, బాలు ఇత్యాదులన్నీ చిన్నపిల్లలు ఏవైతే వస్తువులు ఉన్నాయి కదా, వాటిని ఆటాడుకుంటూ వాటితో పాటు ఆటాడుతూ నా దగ్గరికి వెంటనే రా అని ప్రార్థన చేస్తూ ఉన్నారు పురంధరదాసులు. సన్న సన్న గోవళ రొడగూడి చిన్నమైన దూడల్ని నీ వెంట తీసుకొని రా నీతో పాటు. శంఖ చక్రవు కయ్యలి హొడయుత, శంఖ చక్రాదులను చేతిలో ధరించి ఉన్నవాడివై బింకద గోవళ నీబారో, గోపాలుడిగా ఉన్నటువంటి వాడివైన గోపాల స్వామి అయినటువంటి వాడివైన నువ్వు నా దగ్గరికి రా అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. తాత్వికంగా చాలా ఉన్నాయి ఇక్కడ. చెడికోలు, చెండు, బుగురియ నాడుత, సృష్టి స్థితి సంహారాదులు అన్ని చేసేటటువంటి వాడు అనే అభిప్రాయాన్ని పెట్టుకొని చెప్తూ ఉంటారు. చెండు అంటే బ్రహ్మాండం, బుగురియ నాడుత అంటే గిరిగిర తిరిగేటటువంటిది కాలం, చెండికోలు అంటే గిల్లిదండ అంటారే అది, ఆ బ్రహ్మాండం, మేరు పర్వతం ఇత్యాదులన్నీ కూడా మనసులో పెట్టుకొని ఈ రకంగా చెప్తూ ఉన్నారు. శంఖ చక్రవు కయ్యలి అకళంక చరితనే ఆది నారాయణ, అకళంక చరిత కించిత్తు కళంకము లేనటువంటి దివ్యమైన చరిత్ర కలిగిన హే స్వామి, ఏకంబ భక్తరి గొలి బారో, ఏ భక్తులు నిన్ను కోరుకుంటారో, నువ్వు రావాలి అని వేడుకుంటారో అలాంటి భక్తులందరి దగ్గరికి కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని రక్షించు. ఖగవాహననే బగబెగయిందలి మగమొగ దరసనే నీ బారు, పక్షి వాహన గరుడ దేవుడే వాహనంగా పెట్టుకుని ఉన్న ఖగవాహననే బగబెగయిందలి, ఆ గరుడారూఢమైనటువంటి విధమైన రూపాలను ధరించి నెగమొగ్గ దరసనే మందహాస పూర్వకమైన హాసం హరే రమణతాకిల లోక తీవ్ర శోకాసుసాగర విశోషణ మత్యుదారం అనే రకంగా మందహాసాన్ని చేస్తున్న ముఖముతో యుక్తమై, ఆ మందహాసములో నీకు రాజు, నీ అరస నువ్వు. మందహాసం చేసేటటువంటి వాళ్ళలో నీలాంటి వాడు గొప్పవాడు ఇంకెవరూ లేరు, అంత అద్భుతమైన మందహాసం నీది అనే అభిప్రాయంలో పెట్టుకొని నగెమొగ దరసనే, మందహాసము చేసే వాళ్ళందరికీ స్వామి లేదా మందహాసం చేయడంలో అరస చక్రవర్తి అయినటువంటి వాడు అని. ఏంటి ఆ మందహాసంలో చక్రవర్తి అయి ఉండడం అని అంటే, ఆ మందహాసంతో పాటు సమగ్రమైన సాంసారికమైన కష్టాలన్నీ దూరం చేసేస్తాడుగా భగవంతుడు. నేను ఇదివరకే చెప్పాను, హాసం హరే రమణతాకిల లోక తీవ్ర శోకాశ్రు సాగర విశోషణమత్యుదారం. అలాంటి శోకాశ్రు సాగరాన్ని విశోషణం చేయున్నటువంటి దివ్యమైనటువంటి మందహాసము ఆ స్వామికి ఉన్నది. అలాంటి ఆ మందహాసానికి చక్రవర్తి అయినటువంటి వాడివైన నువ్వు ఇలాంటి మందహాసంతో పాటు నా దగ్గరికి రా స్వామి అని ప్రార్థన చేస్తున్నా. జగదోడు నిన్నయ మహిమయ పొగలువే పురంధర విఠల నీ దగ్గరికి ఎందుకు రావాలి నేను అని అనకు. ఈ జగత్తులో నీ మహిమ ఏముందో దాన్ని నేను విశేషంగా స్తుతిస్తాను, నీ మహిమని లోకంలో ప్రసారం చేస్తాను. అలాంటి నీ మహిమని లోక ప్రసారం చేస్తున్నాను కావున నువ్వు నా దగ్గరికి రా అని పురంధర విఠల అని ప్రార్థన చేస్తున్నారు. అర్థమైందా అండి? సులభంగానే ఉంది, ఇచ్చినవి చాలా చక్కని భావంతో ఉంటాయి. ఓడివారో వైకుంఠపతి భైరవి ఆదితాళ రాగం చూడండి. ఓడిబారో శ్రీ వైకుంఠపతి
ఇది కూడా కొంచెం పైన లాగానే అని వ్యత్యాసం ఉంది. ఏ వైకుంఠపతి పరిగెత్తుకుంటూ రా నా దగ్గర అని భగవంతుణ్ణి ప్రార్థన చేస్తున్నా. ఉమ్. నిన్న నోడువే మనదనియే, నువ్వొస్తే నిన్ను నేను చూడగలను, నిన్ను చూస్తే మనసు ఉల్లాసంగా ఉంటుంది. నిన్ను చూసి ఊరికే వదిలిపెడతానని అనుకోకు. నోడి ముద్దాడి మాతాడి సంతోషగూడి పాడి పొగడువేను పరమ పురుష హరి. సర్వోత్తముడుమైన పరమ పురుషోత్తముడుమైన హే స్వామి, నువ్వు నా దగ్గరకు వచ్చావంటే నిన్ను చూసి చక్కగా ముద్దులాడి నీతో మాట్లాడి సంతోషంగా ఉంటూ చక్కగా నిన్ను కీర్తన చేస్తూ ఈ రకంగా హాయిగా ఉంటాను. కాబట్టి నా దగ్గరికి రా హే వైకుంఠపతి అయిన స్వామి. ಕೆಂದಾವರೆ పోల్వ పాదగళింద, ఆ కనకాంబరం అనబడేటటువంటి ఏ పుష్పం ఎర్రగా ఉంటుందిగా, అలాంటి ఎరుపు రంగులో ఉండే పాదములతో యుక్తమై దిందిమి దిమికెందు కుణియుతలి, చక్కగా నాట్యం అనేది చేసుకుంటూ చేసుకుంటూ అందిగే కిరుగెజ్జె ఘలు ఘలు రెన్నుత, కాళ్ళ గెజ్జెలు ఘలు ఘలు అంటూ ఉండగా చందది పీతాంబర నలిదాడుత, చక్కని పీతాంబరాన్ని ధరించినటువంటి వాడివై కోటి సూర్య ప్రకాశదంతే, కోటి కోటి సూర్యం ప్రకాశముతో యుక్తమై ఉన్న కిరీట కుండలి బావులి కొడయే. కిరీట కుండలి బావులి మొదలైనటువంటివన్నీ, బాహులి అంటే భుజాలకు పెట్టుకునేటటువంటి ఆభరణ. లలాటది కస్తూరి తిలక విడువే, నీ నుదుటి మీద కస్తూరి తిలకాన్ని పెడతాను స్వామి. కూట గోపాలర ఆట సాకు, ఈ గోపాలుడిగా ఉంటూ ఆటలాడడం అనేది చాలు, వెంటనే ఇంటికి రా, నా దగ్గరికి రా. ఎన్నూరి గతి ఎన్నూరి గతి రస దధి ఘృతవోరంగ ఎన్నయ్య నినగే కొడువే బారు, చక్కని తినుబండారాలన్నీ నీకు ఇస్తాను. ఎన్నూరి గతిరస అంటే అతిరసం అని అంటారు, తెలుగులో ఏమంటారు, అప్పాలు అప్పాలు మొదలైనటువంటి నెయ్యిలో వేయించినటువంటి అప్పాలు మొదలైనటువంటివన్నీ కూడా నీకు నేను నివేదన చేస్తాను, నీకు పెడతాను. కాబట్టి అలాంటి రుచికరమైన ఆహారం కోసమైనా నా దగ్గరికి రా అని ప్రార్థన చేస్తుందా. చిన్నర ఉడనాట సాకో బిడోరంగా, యశోదాదేవి పిలిచిన భావాలన్నీ మనసులో పెట్టుకొని ఇలా చెప్తూ ఉన్నా. ఆ చిన్నపిల్లలతో ఇంతసేపు ఆటలాడావు కదా, చాలిగా ఆటలు, ఇక వెంటనే నా దగ్గరికి రానాయనా అని యశోదాదేవి పిలిచినట్టు పురంధరదాసుల వారు కూడా పిలుస్తూ ఉన్నారు భగవంతుడిని. చిన్నర ఒడనాట సాకు బిడోరంగా, వెన్నె మెలువుదు బేడ ఎన్నకంద, వెన్నె తింటాను, వెన్నె తింటూ కూర్చుంటాను అని అక్కడే ఉండిపోకు, వెన్నె కూడా నేను ఇక్కడ పెడతాను, ఇక్కడికి రా. తురుబిన మేలే నలియుత లీరుతిహ, మరుగ మల్లిగే జాజి తులసియ దండే, పరమాత్ముడి యొక్క శిఖ. ఆ శిఖ ఎలా ఉంది అంటే మల్లిగా పుష్పం, జాజి పుష్పం, తులసి పుష్పం మొదలైనటువంటి తులసి ఇత్యాదులన్నిటితో యుక్తమై ఉన్న చక్కని జట శిఖ ఆ పరమాత్ముడికి ఉంది. అలాంటి శిఖతో శోభిల్లుతూ నా దగ్గరికి రా స్వామి. కరదలి పిడిదు పొంగళనే ఊదుతా, చేతుల్లో ఉండేటటువంటి వేణువుని వేణునాదాన్ని చేస్తూ సరస్వతి నలిని నలి నడతా, ఎంతో సరసముగా చక్కగా సంతోషంగా నా వైపుకి నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ రా. మంగళాత్మక మోహనకాయ రంగా, మంగళ స్వరూపం, నిర్దుష్టమైనటువంటి గుణం, నిర్దోష్టమైనటువంటి శరీరం పరమాత్ముడి. మోహనకాయ ఎంతో మనోహరమైనటువంటి రూపం కలిగిన వాడు. సంగీతలోల సద్గుణశీల, సంగీతం అంటే నీకు చాలా ఇష్టం కాబట్టి నీ గురించి చక్కగా పాడతాను, ఆ పాటలు వినడానికి రా. సద్గుణశీల, సద్గుణములే స్వభావముగా ఉన్నటువంటి వాడువి. అంగనేయరిగెల్ల అతి ప్రియనాద, ఆ గోపికా స్త్రీలందరికీ కూడా ఎంతో ప్రియమైనటువంటి వాడివి.
శుభాంగ పురందర విఠలరాయ, శుభమైనటువంటి అంగము కలిగిన హే విఠల, పురందర విఠల నా దగ్గర పరిగెత్తుకుంటూరా అని ప్రార్థన చేస్తున్నా. ఉమ్. ఉమ్. షూర్. మాతిಗೆ ಬಾರದ వస్తు అనే కీర్తన ఉంది. ಮಾತಿಗೆ ಬಾರದ వస్తు ಬಹಳಿದ್ದರೆ ಏನು. పిలిచిన వెంటనే రాకుండా ఉండేటటువంటి పదార్థాలు ఇంట్లో ఎన్ని ఉంటే ఏంటి ప్రయోజనం అని. ఏ రకంగా అయితే కోతిన కొరడొಳಗೆ ಮೊಲೆ ಇದ್ದರೇನು, ఆ అజాగజాస్తనం అని అంటారు శాస్త్రీయంగా. అజాగజస్తనం అంటే మేకపోతు. మేకపోతు కంఠానికి వేలాడుతూ ఉంటుంది స్తనంలాగా, కానీ అదేం పాలు ఇవ్వదు. అలాంటి పాలు ఇవ్వనటువంటి అజాగల స్తనం లాగా మాటకి రానటువంటి వస్తువులు ఎన్ని ఉంటే ఏమిటి, ఏ ప్రయోజనము వాటితో లేదు అని చెప్పుకుంటూ వస్తా. తాను ఉన్నద ద్రవ్య తాన్ యుద్ధ ఇద్దరేను. ఎందుకలా ఇన్ని సామాన్లన్నీ పెట్టుకున్నాం కదా అంటే, అవన్నీ నువ్వు భోగం చేస్తే సార్థకం అవుతుంది. భోగం చేయకుండా ఊరికే అలాగే పెట్టుకున్నావంటే ఉండి ఏం ప్రయోజనం. కాబట్టి తాను ఉన్నద ద్రవ్య తాన్ యుద్ధ ఇద్దరేను. అలాంటి నువ్వు భోగం చేయకుండా ఆ రకమైన పదార్థాలు ఎన్ని ఉన్నా ఏ ప్రయోజనం. కృష్ణారులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా చెప్పే రకంగా ఈ భావం అనేది ఉంది. దానవిల్లద మనయు దొడ్డదాదరేను. దాన ధర్మాలు చేయనటువంటి ఇల్లు, ఇంత పెద్ద ఇల్లు ఉందండి నాది అంటే ఏం ప్రయోజనం దాంతో అని. ఈయన గుణవుళ్ళవగే హిరియతన బందరేను. హీనమైన గుణములు కలిగిన వాళ్ళకి ఆధిపత్యం అనేది వస్తాయి. ఏం ప్రయోజనం చెప్పండి. ఎలా ఉదాహరణ చెప్తారు దానికి. శ్వానద మొలయొಳಗೆ ಹಾಲಿದ್ದರೇನು. ఆ కుక్కకి పెద్ద రాజసింహాసనం కిరీటం లాంటిది పెట్టిన ఏం చేస్తుంది, అది నీచమైన పదార్థాల వైపే పరిగెత్తుతుంది. కాబట్టి హీనమైన గుణం ఉన్న వాడికి అధికారం ఇవ్వకూడదు. హీనమైన గుణం ఉన్న వాడికి అధికారం వచ్చిన అధికారంతో వాడికి ఏ ప్రయోజనం లేదు, వాడి వల్ల ఆ అధికారం ఇచ్చిన వాళ్ళకి ఏ ప్రయోజనం అనేది లేదు. ఇక కుక్కకి ఎన్నో పాళ్ళు ఉన్నాయి. శ్వానద మొలయొಳಗೆ ಹಾಲಿದ್ದರೇನು. కుక్క బోర్డంత పాలు ఇస్తుంది, కానీ ఏం ప్రయోజనం చెప్పండి. అది భగవంతుడికి అభిషేకానికి పనికి వస్తుందా, మనకు తాగడానికి పనికి వస్తుందా? ఏ ప్రయోజనం లేదు. అలాంటి కుక్క పాలు వలె ఈయన గుణమైనటువంటి వాడికి హిరేతన ఆధిపత్యం అనేది ఇవ్వడం వ్యర్థం. పోగదూరిన దారి కేడి మాడవుదేను. అసలు ఊరికి వెళ్ళాలి అంటే దారి అది ఇది తెలుసుకోవాలి. అలా కాకుండా ఏ ఊరికి వెళ్ళడు, ఇంట్లో కూర్చొని ఊరికే అలా ఉసునుబాటుతో ఫ్రీగా ఉన్నాడని చెప్పి ఆ ఊరికి ఎలా వెళ్ళాలి ఈ ఊరికి ఎలా వెళ్ళాలని దారికి వెళితే దారి అని తెలుసుకుంటే ఏ ప్రయోజనం చెప్పండి అని అంటున్నా. ఊరికి వెళ్ళాలంటే దారిని అడగాలి. అలా కాకుండా అలా వెళితే ఎలా, ఇక్కడ వెళ్తే ఎలా ఇత్యాది వెళ్లకుండా ఉండేటటువంటి ఊళ్ళ యొక్క దారులను అడగడం వల్ల ఏం ప్రయోజనం. యోగియ కూడా పరిహాస్యవేను. మహాయోగి అయినటువంటి జ్ఞాని అయిన వాళ్ళ దగ్గర వెళ్ళి పరిహాసం చేస్తాను అంటే ఏం ప్రయోజనం చెప్పండి. ఆయన ఏమైనా నవ్వుతాడా? ఆయన భగవత్ చింతనలో ఉంటాడు. అలా ఉన్నప్పుడు ఆ భగవత్ చింతనలు ఉండే వాళ్ళ ఎదురుగా మన చిన్న చిన్న చిల్లర జోక్లు అంటారే, అలాంటివి చెబితే ఏం ప్రయోజనం. రాగదలి పురందర విఠలన నెనయదవ.
అలాగే ఇవన్నీ పైన చెప్పినవి ఎంత వ్యర్థమో అంతకంటే మరీ వ్యర్థమైనది ఏమిటి అంటే లాగదలి పురందర విఠలన్న నినయదవ. చక్కగా భక్తి భావముతో, రాగం అంటే కీర్తనాన్ని మాత్రమే కాదు, రాగదలి అంటే భక్తి భావముతో పురందర విఠలుణ్ణి స్మరించకుండా ఉంటే ఏం ప్రయోజనం? యోగి ఆదరేనమను భోగి ఆదరేను. యోగి సన్యాసి అయినా సరే లేదా భోగి అయినా సరే భక్తితో పురందర విఠలుణ్ణి స్మరించాలి, అప్పుడే సార్థకం. అలా భక్తితో పురందర విఠలుణ్ణి స్మరించకుండా వాడు మహాయోగి అని పెద్ద సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన, లేదు చాలా అద్భుత మహాభోగాన్ని చేస్తున్నానని భోగి అయినా ఏ ప్రయోజనం లేదు. యోగి భోగి ఇద్దరు ఒకటే అయిపోతారు అనే అభిప్రాయాన్ని చెప్తూ ఉన్నారు. అంటే వైరాగ్యాదులన్నీ ఎంత ఉన్నా, ప్రాపంచిక సుఖభోగాల మీద మమత ఎంత ఉన్నా, అవన్నీ సార్థకమయ్యేది ఎప్పుడు భగవంతుడిచ్చాడు ఈ ప్రాపంచికమైన సుఖాలు అనే భక్తి భావముతో భోగిస్తే, లేదా సన్యాసాన్ని స్వీకరించినప్పుడు ఈ ప్రాపంచిక సుఖాలు అవన్నీ వ్యర్థం, శాశ్వతం కాదు, భగవంతుడు ఒకడే శాశ్వతం, ఆయన సన్నిధానమే శాశ్వతం అనే భావముతో ఆ భగవద్భక్తిని చేయకుండా ఉంటూ లేదా సన్యాసాశ్రమాన్ని స్వీకరించినా కూడా ఆ సన్యాసానికి ఏ ప్రయోజనం లేదు అని చెప్తున్నారు. అర్థమైందా అండి విషయం? ఉమ్. అబ్బో, ఇది చాలా తాత్వికంగా సైద్ధాంతికంగా ఉంది కీర్తన, చూడండి. ఉమ్. జంగములు జంగములు అని ఉంటారుగా లింగాయతులు, వాళ్ళు వాళ్ళని జంగములు జంగములు అని అనుకుంటారు వాళ్ళు. అయితే అలా జంగమ అనే మాటకి వాళ్ళు కాదు, నిజమైన జంగములము మేము అని చెప్తారు పురంధరదాసులు వారు. ఏమిటది? చూడండి, చాలా సిద్ధాంతకంగా వస్తుంది. ఇది వరకు అంటే ఇప్పుడు కూడా ఉంది, ఆ లింగాయత్ సంప్రదాయం లేదా తత్సంబంధి అయినటువంటి వీరశైవ సంప్రదాయం, ఇలాంటివన్నీ వాళ్ళు వాళ్ళనే గొప్పగా జంగములం మేము అని చెప్పుకుంటారు. ద్వైత కాదు, వైష్ణవ శైవ సంప్రదాయాల్లో ఉన్నప్పటికీ కూడా నిజమైనటువంటి శైవులం, జంగములం, వైష్ణవులమైన మేమే అని అంటారు పురంధరదాసులు వారు. చాలా చక్కని తాత్వికంగా ఉండునటువంటి పద్యం. నిదానంగా వెళదాం. ఓ శివభక్తులారా, ఒక లెక్కలో శివభక్తుల్ని జంగములు అని అంటారు. ఎవరు? వాళ్ళకే మేము గొప్ప శివభక్తులం అనే బింకముందో అలాంటి వాళ్ళందరికీ కూడా శివభక్తులు అంటే ఎవరో నిజంగా తెలుసుకోండి. ఒక లెక్కలో మాధ్వులమే శివభక్తులం అనే మాటని కూడా చెప్తారు పురంధరదాసులు వారు. జంగమరునావు జగదొడు, జగత్తులో జంగమ అనేటటువంటి వాళ్ళు అంటే శివభక్తులు నిజమైన అర్థంలో మేమే. కాదండి, మీరు విష్ణు భక్తులు కదా, విష్ణు సర్వోత్తమత్వాన్ని చెప్తారు, మీరెలా శివభక్తులు అవుతారు అంటే జంగమరునావు లింగాంగిగలు. జంగములు అంటే లింగాన్ని వాళ్ళు ధరించాలి,
మెడలో, అది ఒక వాళ్ళ రూపం. అలా లింగం ధరించిన వాళ్ళని జంగమ అని అంటారు. మేము లింగాన్ని ధరించి ఉన్నాం. ఏమిటది అంటే లింగాంగిಗಳು, లింగ దేహాన్ని ధరించి ఉన్నాం. అదే నిజమైనటువంటి లింగాంగం. మంగళవంతరు భవిగಳೆಂತೆಂಬಿರೆ, మంగళవంతరు భవిగಳೆంತೆಂಬಿರಿ. ఇక నిజమైన అర్థంలో మంగళకరమైనటువంటి వాళ్ళము కూడా మేమే. ఆ భవిగಳೆంತೆ ఎంబిరి. యద్యపి సంసార అవస్థలో ఉన్నప్పటికీ కూడా భవిగడు అంటే భవ అంటే రుద్రదేవుడు కదా, మేం భవి అయి ఉన్నామని అంటారు. భవి అంటే రుద్ర సంబంధి అని. భవి మేము అని అంటే మేము భవిమే. ఎందుకు? ఎంతెంబిరి. భవి అంటే సంసారం, సంసారంలో ఇరుక్కొని ఉన్నాం మేము. కాబట్టి లింగధారణ అంటే లింగదేహమే. మంగళకరమైనటువంటి ఉపాసన మాది. భవిగಳೆంತೆంబిరి, సంసారంలో ఉన్నటువంటి వాళ్ళం మేము. హర గురు దైవ కాదండి, రుద్రదేవుడు మళ్ళీ ఏంటి అని అంటే హర అంటే రుద్రదేవుడు మాకు గురువు. మళ్ళీ దేవుడెవడు అంటే దైవ కేశవ. హర గురు దైవ, రుద్రదేవుడే మాకు గురుదైవం. కేశవానమ్మ మనే దైవ, కేశవుడు మా ఇంటికి దైవం. వరద మోహన గురు శాంతేశ, అంతేకాకుండా వరప్రదుడైన మంచి మోహనాకారమైన గురు శాంతేశ. కాంతేశ, భ్రాంతేశ, శాంతేశ అని 3 ఆంజనేయ స్వామి యొక్క దేవాలయాలు ఉన్నాయి కర్ణాటకలో. ఒకే రోజు 3 దేవాలయాలు, సుమారుగా 50-60 కిలోమీటర్ల లోపే 3 ఉన్నాయి. ఒకే రోజులో 3 దర్శనం చేసుకునే పద్ధతి అనేది ఉంది. అలా వరదమోహన గురు శాంతేశ, వరప్రదులైన మోహనాకారము ధరించి ఉన్న శాంతేశ అనబడే ఆంజనేయ స్వామి కూడా మాకు గురు అయి ఉన్నారు. హర గురుద్రోహమాడిద పరవాదియు. మీరందరూ రుద్రదేవుడి భక్తులు అని అంటున్నారు, కానీ మీరందరూ రుద్రదేవుని గురువుగా చెప్పేవాళ్ళు, మీరందరూ గురుద్రోహాన్ని చేసినటువంటి వాళ్ళు మీరు అని పరవాదులకు అంటారు. హర గురుద్రోహ, హర అనబడే రుద్ర అనబడే గురువులను ద్రోహం చేసినటువంటి వాళ్ళు మీరే, మేం కాదు. ఎందుకు? రుద్రదేవుడే విష్ణు సర్వోత్తమత్వాన్ని చెప్తున్నారు భాగవతంలో. అలాంటిది భాగవతాదిలో చెప్పినటువంటి రుద్రదేవుడే చెప్పినటువంటి మాటలన్నిటినీ కూడా పాటించకుండా రుద్రదేవుడు సర్వోత్తమ అని అనుకుంటే మళ్ళీ రుద్రదేవుడి ద్రోహం చేసినట్టే కదా. కాబట్టి గురుద్రోహం చేసిన వాళ్ళకి గురుమంత్ర పరిత్యాగి రౌరవం నరకం రజేత్ అనే ప్రమాణానికి అనుగుణంగా రౌరవ నరకది ముಳುగువదే సిద్ధ. మీరు ఖచ్చితంగా రౌరవ అనబడే నరకంలో పడిపోతారు, దీంట్లో సందేహం లేదు. ఎందుకు అంటే రుద్రదేవుడు అనబడేటటువంటి గురువులను ద్రోహం చేసి ఉన్నారు మీరు. విభూతి మేము ధరిస్తాం, మీరు ధరించరు కదా అంటే విభూతి నమగుంటూ, మాకు కూడా విభూతి ఉంది. విశ్వేశ నమగుంటూ, విశ్వేశ్వరుడైన ఆ పరమాత్మ కూడా మాకు ఉన్నాడు. విశ్వేశ్వర అని అంటారు కదా రుద్రదేవుని. ఆ లెక్కలో విశ్వేశ్వర అనే మాటకి నారాయణుడే అనే అర్థం. అలాంటి ఆ విశ్వేశ్వరుడు మా దగ్గర ఉన్నాడు. విభూతి కూడా మా దగ్గర ఉంది. విభూతి రూపాలు అంటే విశేషమైనటువంటి భగవంతుడి సన్నిధానోపేతమైన దేవతలు అనబడేటటువంటి వాళ్ళందరూ మాకే తోడుగా ఉన్నారు.
అలాగే విశ్వేశ్వర అని ఏదైతే రుద్రదేవుడు అంటారో ఆయన కూడా మాకు తోడుగా ఉన్నాడు. ఎందుకు? ఆయన చెప్పిన హరి సర్వోత్తమత్వాన్ని మేము పాటిస్తున్నాం కావున. శోభన నామ ముద్రగలుంటూ చక్కని శుభకరమైన నారాయణ అనబడే నామ ముద్ర మొదలైనవన్నీ మేము ధరించి ఉన్నాం. అలాంటి ఆ ముద్రా శతక అని వాళ్ళలో ఉంది. ఇది చాలా తాత్వికమైన విషయం. లింగాయతుల వారి సంప్రదాయంలో లింగ పురాణం ఇత్యాది పురాణాలలో శ్రీమన్ న్యాయసుధాలోనూ కూడా టీకాచార్యుల వారు ఇక్కడ ప్రస్తావన చేస్తారు. ముద్రా షట్కయుక్తం తపాలి ఇతి కథ్యతే తస్య మోక్షం ప్రాప్తం ఇత్యాదులన్నీ వాళ్ళు చెప్పుకుంటారు. అలా 6 ముద్రలు షట్కా ముద్రలు మాకు ఉన్నాయి కదా అంటే మాకు ముద్రలు ఉన్నాయని అంటారు పురంధరదాసుల వారు. ఏమిటవి అంటే శోభన నామ ముద్రగలుంటూ నారాయణ చక్ర శంఖ గదా పద్మ మొదలైనటువంటి ముద్రలు మాకు ఉన్నాయి. కాబట్టి ముద్రా శతకం అంటే నిజమైన ముద్రా శతకం ఇదే, మీరు అనుకునేది కాదు అని చెప్తున్నా. శ్రీ భాగీరథీయ అగణిత మజ్జన ఉంటూ ఇక గంగాధారి అయినటువంటి వారు రుద్రదేవుడు. అలా ఉన్నప్పుడు శ్రీ భాగీరథీయ గణిత మజ్జనం ఉంటూ ఆ గంగా స్నానాలు కూడా మేము చేసుకుంటూ ఉంటాం. మీరు చేయరు. రుద్ర శైవ సంప్రదాయంలో గంగా స్నానం అనేది వర్జితం వాళ్ళకి. అంటే కట్టర్ శైవ సంపంథం ఉంటుందిగా వాళ్ళు. ఎందుకలా అని అంటే శివభక్తులు, కట్టర్ శివభక్తులు ఆ గంగా నదిని విష్ణుపది అని అంటారు. విష్ణుపదిలో మేము స్నానం చేయమని అంటారు. కానీ మాకు అలాంటిదేం లేదు. శ్రీ భాగీరథీయ గణిత మజ్జనం ఉంటూ అగణితమైన గంగా నది స్నానము కూడా మాకు చేసే సౌభాగ్యం ఉన్నది. సౌభాగ్యవీవ మహంతన మఠదవరు ఇక మహా సౌభాగ్యాన్ని కలగజేసేటటువంటి స్వామి నారాయణుడు. ఆ పీఠాధిపతులు వ్యాసరాజ తీర్థులు కానివ్వండి, మొత్తానికి పురంధరదాసులు వారి సంప్రదాయంలో వ్యాసరాజ, వాదిరాజ మొదలైనటువంటి పీఠాధిపతులు ఎవరెవరైతే ఉన్నారో అలాంటి ఆ పీఠాధిపతుల విషయం ప్రస్తావన చేసి సౌభాగ్యవీవ మహంతన మఠదవరు సౌభాగ్యాన్ని కలగజేసేటటువంటి మహానుభావుల మఠం వాళ్ళం మేము అయి ఉన్నాము. వాళ్ళకి లింగాయతుల మఠాలు ఉంటాయిగా, మహాంతర మఠం మహాంతర మఠం అని అంట. అక్కడ ఉట్టి పాపం ఇస్తారు వాళ్ళు. మాకు సౌభాగ్యాన్ని ఇచ్చేటటువంటి పీఠాధిపతులు మాకున్నారు మా సంప్రదాయంలో. విరక్తరు నావు శీలవంతరు నావు వైరాగ్యం అనేది కూడా మాకు ఉంది. అలాగే శీలవంతరు నావు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మాకు ఉన్నది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే అలా కాకుండా విరక్తరు నావు శ్రీలవంతరు వైరాగ్యం అనేటటువంటిది మాకున్నది. ఎందుకు? శ్రీలవంతురం కాబట్టి. అంటే శ్రీలవ ధనం మీద వ్యామోహం మాకు లేదు. మీకు ధనం మీద వ్యామోహం ఎక్కువ. కోట్ల ఆస్తులు మీరు చేసుకున్నారు లింగాయత మఠం వాళ్ళందరూ కూడా అనే అభిప్రాయాన్ని పెట్టుకొని శ్రీవంతరు కాకుండా శ్రీలవంతరు సరి అయినటువంటి ధర్మానికి అనుగుణంగా నడుచుకునేటటువంటి సచ్చారిత్రం కలిగిన వాళ్ళు మేము. అలాగే ధనాన్ని లవముగా భావించే ఉండేటటువంటి విరక్తలం మేము అని అంట. వీరభద్ర ప్రియభక్తరు నావు వీరభద్ర అనబడే రుద్రదేవుడికి వైష్ణవానం యథాశంభు అని చెప్పినప్పుడు భాగవత మమ ప్రియా అని ఎన్నోసార్లు చెప్తారు రుద్రదేవుడు. మహాభారతంలో కూడా వస్తుంది, చాలా ప్రసంగాల్లో వస్తుంది. భాగవత ప్రియ అని రుద్రదేవుడి కీర్తనలో కూడా ఉంది. కాబట్టి వీరభద్ర ప్రియభక్తులు నావు వీరభద్ర అయిన ఆ రుద్రదేవుడికి ప్రియమైన భక్తులము మేమే, మీరు కాదు. కారణకర్త సకల జగత్తు యొక్క కారణకర్త అయిన శ్రీ పురంధర విఠలన కారుణ్యకే ముఖ్య పాత్రలు నావు. ఆ పురంధర విఠలుడైన స్వామి యొక్క కరుణకి
ముఖ్య పాత్రులము మేము అయి ఉన్నాము. కాబట్టి నిజమైన అర్థంలో జంగములము మేమే అని చెప్తున్నా. అర్థమైందా అండి? సరే, ఇంతటితో అర్థం. అర్థమైందా అండి అందరికి? ఏ డౌట్స్ ఉన్నా ఏమైనా? అర్థమైందండి. సరే సరే, మళ్ళీ ఎగ్జిట్ అవుతాం సుబ్బారావు గారు. హరే మాస్టర్.